ఓఆర్ఎస్ఎల్ అనే ప్రోడక్ట్ మీద పోరాటం చేసి అది ప్రోడక్ట్ నిషేధించాలని చెప్పేసి ఆర్డర్స్ తెప్పించగలిగారు. గత 8 సంవత్సరాలు దాని మీద పోరాటమే చేశారని చెప్పాలి. అది విన్ అయ్యారు అని దాన్ని సంతోషించే లోపే వీళ్ళు మళ్ళీ స్టే తెచ్చుకోవడం ఇదంతా ఎలా చూడాలి? ఏం జరుగుతోంది ఈ కేసులో? ఇప్పుడు ఫస్ట్ ఓఆర్ఎస్ అనేది చాలా మంచిది. అవును. ఓకే. కానీ అది వాళ్ళు ఏమి ఇవ్వాలి మనము మోషన్స్ ఆర్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇచ్చేది WHO రికమెండెడ్ ఫార్ములా ఇవ్వాలి. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దీని మీదే ఓఆర్ఎస్ అని వాడి పక్కన ఒక ఎల్ పెట్టి ప్రతి చోట ఎక్కడ వదల్లా, ఫార్మసీస్ వదల్లా, హాస్పిటల్స్ వదల్లా, ప్రతి చోట ఈజీగా స్టోర్స్ లో దొరుకుద్ది. మేమే చాలా సార్లు తీసుకున్నాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము దీన్ని ఓఆర్ఎస్ అని మార్కెట్ చేయట్లా అని చెప్తారు. కానీ ప్రతి చోట ఉండటము అండ్ ఎవరి ఓఆర్ఎస్ అని వెళ్ళి అడిగినా ఇది ఇవ్వటము. మన దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి. లిటరల్లీ నేను ఎక్స్పీరియన్స్ అది అసలు చెయ్యని ఫ్యామిలీ ఉండరు. అండ్ ఇది ఇస్తే ఇందులో యాక్చువల్ ఓఆర్ఎస్ కంటే 10 రెట్లు చక్కెర ఉంది. WHO రికమెండెడ్ ఫార్ములాలో 13.5 గ్రామ్ ఉండాలి లీటర్కి. ఇందులో 120 గ్రాములు ఉంది. ఓకే. అంటే ఈ టెట్రా ప్యాక్లో 5 టీ స్పూన్ల చక్కెర ఉంది. దీన్ని వీళ్ళు రీహైడ్రేషన్కి మంచిదని అడ్వర్టైజ్మెంట్లు చేయటం. ఈ తాగితే మోషన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. మెయిన్లీ రీహైడ్రేట్ చేయటాయి, మళ్ళీ పోయినాటి నింపటాకి. ఆ మోషన్స్ వాటికి అవే కోలుకుంటాయి. కానీ ఆ టైంలో మీరు ఇంత చక్కెర ఉన్నవిస్తే మోషన్స్ ఇంకా పెరిగిపోతాయి, ఇంకా పెరిగిపోయి ఇంకా డీహైడ్రేట్ అవుతారు. ఈవెన్ మోషన్స్ లేకున్నా మన రక్తంలో ఇంత చక్కెర వెళ్ళితే హైపర్ ఆస్మోలారిటీ అంటాం. అంటే రక్తంలో చిక్కదనం పెరగటం. ఓకే. దానివల్ల కూడా నీరు రక్తంలోకి వచ్చేసి యూరిన్ లాగే వెళ్తాం. అందుకే మీరు మాజాలు కోకోకోలాలు తాగినప్పుడు ఇమీడియట్గా దాహం తీరినట్టు ఉంటుంది. బట్ కాసేపటికి వాష్రూమ్కి వెళ్తారు, మళ్ళీ తాగుతారు. సేమ్ అలాగే అవుతుంది. ఓకే. సో ఈవెన్ మోషన్స్ లేకపోయినా కూడా డీహైడ్రేషన్కి ఇది కరెక్ట్ కాదు. మూడోది షుగర్ జబ్బు ఉన్నాళ్ళు ఇది ప్యాకెట్లు తాగితే ఎంత ప్రమాదమో ఆలోచించండి. కోమాలో కూడా వెళ్ళిపోవచ్చు.